అన్న చెప్పండి ఎలా ఉంది హైదరాబాద్ లోకల్ ఎక్కడ చూసినా కూడా సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద భారీగా కొంచెం ఎల్పిజి దగ్గర కొన్ని కిలోమీటర్ల మేరకు లైన్ ఉంటా ఉంది. ఏంది ఎటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ? ఏమో అక్కడ యుద్ధం జరిగినందుకేమో మరి మాకైతే కిలోమీటర్ల కొద్దిగా లైన్లు ఆటో లైన్ పెట్టుకొని ఉంటున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నది, చాలా ఇబ్బంది. ఒక 10 రూపాయలు కూడా ఎవరు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను 2 రోజులు అయింది ఇక్కడ ఆగిన పండుకొని. 2 days అయింది ఇక్కడ. అవును, 2 days నుంచి ఇప్పుడు దొరికింది గ్యాస్. ఇప్పుడు ఫిల్లింగ్ ఇప్పుడు ఫిల్లింగ్ అయితే ఒక రోజు నైట్ ఇన్న దొంగల గర్వంగా అనుకున్నా. మళ్ళీ ఆటో పెట్టేసి నిన్న పోయినా ఈరోజు వచ్చిన. సో ఉన్నటువంటి ఆటో సంఖ్య కూడా 5 లక్షలు 6 లక్షలు అయింది. ఎల్పిజి ఏం దొరుకుతుంది మామూలుగా. ఎల్పిజి చాలా మందికి దొరకట్లేదు. ఎక్కడ చూసినా ఎన్ని పంపుల దగ్గర చూసినా కిలోమీటర్ల దాకా ఆటోలు లైన్లు అవుతున్నాయి. దీని వలన ప్రభుత్వం అసలు మాకు ఇంత కూడా చొరవ చూపిస్తలేదు. తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని విన్నపం చేసుకుంటున్నాం. బిఫోర్ అయితే నార్మల్ గా ఉండే పర్వాలేదు, దేవుని దేవన మాకు 56-50 లోపల వస్తుండే. ఇప్పుడు 90 రూపీస్ అంటే కూడా దొరకట్లేదు, డబల్ అయింది. 2-3 రోజులు లేకపోతే ఒక్కొక్క రోజు ఎక్కడ చూసినా 10 పంపులు తిరిగితే కూడా ఎక్కడ గ్యాస్ దొరకలే. వచ్చినప్పుడు అయితే కిలోమీటర్ల దాకా లైన్లు అవుతున్నాయి. ఎప్పటి నుంచి వెళ్తున్నారు ఆటోని? నేను ఇప్పుడు 96 నుంచి వెళ్తున్నాను. 96 నుంచి ఇప్పటి వరకు మీరు ఈ సర్వీస్ టైంలో ఎప్పటి వరకు ఎప్పుడైనా వచ్చింది ఇటువంటి పరిస్థితి? ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. సో ఎంతైనా కూడా కాస్త ఇబ్బంది ఉందంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్న. అంత మోకాలు నొప్పులు వేస్తున్నాయి, దొప్పుకొని గ్యాస్ అయిపోతే. ఇప్పుడు అక్కడ నుంచి దొప్పుకొచ్చినాం. ఇక్కడ నుంచి అటు వెళ్ళి మళ్ళీ అట్లా వచ్చి యశోద హాస్పిటల్ గల్లీకి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చినాం. చాలా ఇబ్బంది అయింది అన్న.